వైఎస్ జగన్ సవాల్ చేస్తే చంద్రబాబు లోకేష్ పారిపోయారు అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. డిఎస్సి గ్రూప్ 1లపై సీబీఐతో విచారణ చేయమంటే స్పందించట్లేదు అని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని నారా లోకేష్ సర్వనాశనం చేశారు అని ఫైర్ అయ్యారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. డిఎస్సిలో జీవోలు 1, 2, 3, 4 మార్చుకుంటూ వెళ్ళిపోయారు. డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాడికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వాలి, కానీ వాడిని పక్కకు తోసేశారు. ఈ అవకతవకలన్నీ జరగటానికి కారకులు ఎవరు, దాని మీద ఒక ఎంక్వైరీ వేయండి అని అడిగాం. అరే దానికి ఎన్ని సవాళ్ళు ఇసిరారో. పోనీ మేము అనుకున్నాం, మేము ఎలాగో అసెంబ్లీకి పోవట్లేదు, అసెంబ్లీలో దీన్ని ఏమన్నా చర్చిస్తారేమో అని అనుకుంటే, అసెంబ్లీ జరిగే 4 రోజుల ముందు ఫెయిలర్స్ ఏంటంటే అసెంబ్లీలో దాని సంగతి తెలుస్తామన్నారు. పోనీ కౌన్సిల్లో మేము ఉన్నాం కదా, అక్కడ కూడా వస్తుంది అనుకున్నాం. ప్రతిపక్ష పార్టీ లేని చోట దాని గురించి రకరకాలుగా మాట్లాడి, ప్రతిపక్ష పార్టీ ఉన్న చోట పారిపోయినటువంటి విధానం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజమైనటువంటి ప్రజాస్వామికవాదులైతే మేము అడుగుతున్న డిఎస్సి మీద సమాధానం చెప్పకపోగా దానికి రకరకాలుగా మీరు మైసూసి మారేడుకాయ చేస్తున్న విధానం ఈ రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తూ ఉంది. ఆ ప్రజల ఆందోళనల్ని ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేకపోతే మా మీద ఉంది. అడుగుతున్నాం, డిఎస్సి మీద ఒక ఎంక్వైరీ ఇవ్వమని, డిఎస్సి మీద నిజాలు తేల్చమని. డిఎస్సి పేపర్ లీక్ అయిందా, డిఎస్సిలో ప్రశ్నలు మాత్రమే లీక్ చేశారా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.